పేరు కూడా తెలియదు, చెప్పండి ఒక మాట. లక్ష్మీనారాయణ సార్. సో క్లుప్తంగా చెప్పండి ఒక 30 సెకండ్స్. వచ్చాను నేను. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. అంతేనా విషయం? అంతే. 2 పిల్లలు. సో కొంతకాలంగా కలవాలని అనుకుని ఈరోజు కలిసాము. యాక్చువల్గా నేను అదే చెప్తే కదా, జేకే ఈ ఫిలాసఫీలు ఉంటేనే మిమ్మల్ని కలవాలనుకుంటాం, లేకుంటే అనుకుంటే సమస్య. అవును, నేను కామన్ మ్యాన్ని కాదు. ఈ విషయాలు కొంచెం లింకప్ అయి ఉన్నారు కదా, ఈ విషయాలే మాట్లాడుతున్నా. ఏదో దేవుడు అది పూజ అక్కడ పోతే బాగా జరుగుతుంది, ఆ స్వామి ఇంకా బాగా చెప్తారు, ఈ అన్సెన్స్ అంతా లేకుండా ఇది కొంచెం ఈ విషయాల్లో లింకప్ అయి ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా నాకు అర్థమయ్యే లాంగ్వేజ్, చాలా సింపుల్గా మాట్లాడతాను లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లోకి అవును అంటే అది యాక్చువల్గా నా గురించి నేను ఎలా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అన్న చోట ఈ భాష మీద వర్క్ చేయవలసి వచ్చింది. లేకపోతే ఇప్పుడు మన నోటి నుంచి పైన లక్షల ఆలోచనలు ఉంటాయి, కానీ బాడీలోకి ఒకే ఆలోచన దిగుతుంది. 1000 తినాలని అనుకోవచ్చు, కానీ ఆలోచనలో 1 2 తీసుకుని బాడీకి ఇవ్వాలి. దిస్ ఈజ్ లైఫ్. సో ఈ వేవేల ఆలోచనలన్నీ మనకేం ఉపయోగపడవు. ఇది తెలుస్తుంది, కానీ ఈ ఆలోచనలకు అడ్డుకట్టి ఎట్లేయాలి. అప్పటికే ఎగ్జిస్టెడ్ సమాజంలో ఆలోచన రహిత స్థితులు కావచ్చు, లేకపోతే రకరకాల ధ్యాన పద్ధతులు కావచ్చు, బుర్ర వేడెక్కిపోయి పోనీ చేస్తున్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళని చూస్తే ఏం ఒరిగిందంటే తెలియదు. కరెక్ట్గా సూటిగా ఇప్పుడు సైకిల్ ఎలా తొక్కాలంటే చెప్పినంత స్పష్టంగా లైఫ్ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళు నాకు తారసపడలే. వెతికా, ఎవరైనా దొరికితే వాడు కాళ్ళ కింద కూర్చుందామని. ఫిలాసఫీలు చెప్పే వాళ్ళ మీద నాకు ఆసక్తి లేదు. అంటే ఐడియాస్, కాన్సెప్ట్లు ఇది వేరు. ఒక అమ్మమ్మ కూడా చెప్తుంది ఆరోగ్య చిట్కాలు ఏదో చెప్తుంది, చెప్పి మీరు చూసుకోండి అంటది. అట్లా కాకుండా రూఢిగా లైఫ్ అంటే ఇది. సో నాకు ఓవరాల్గా ఏమర్థమైంది, పుస్తకాల్లో ఉన్నది అర్ధసత్యం. పుస్తకాల్లో ఎవరైతే విషయాన్ని చెప్తున్నారో అట్లాంటి వాళ్ళకి ఒక సమూహం ఉంది ఎదురుగా. సో ఎవరో అడిగిన ప్రశ్నకి ఏ కాంటెక్స్ట్లో ఇచ్చిన సమాధానం అందరికీ సరిపోదు. ఇది నాకు 100% అర్థమైన విషయం నేను చెప్తున్నది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ కాసేపట్లో చెప్పే ఏ విషయము నాకు ఇంత కూడా సంశయం లేదు. ఇప్పుడు ఎలా జీవించాలి అన్న ప్రశ్నకి ఒక జవాబు ప్రింట్ అయింది, పేరు రాసింది, వెస్లీ అనే వ్యక్తి అడిగితే ఆన్సర్ ఇస్తున్నాడు. బట్ ఆ వెస్లీ ఎవరు? క్రిస్టియనా, లేకపోతే అతని వయసు ఎంత, అతను ఏ కాంటెక్స్ట్లో అది అడిగాడు, దాన్ని బట్టి జవాబు ఉంటుంది. ఒక డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లాగా స్పిరిచువల్ ఆన్సర్ ఉంటుంది, కానీ జనరల్ ఆన్సర్ ఉండదు. ఇట్స్ నాట్ జనరల్ మెడిసిన్. ఒకవేళ అర్థమైంది అనుకోండి సార్, అదృష్టం. అర్థమైంది, అది అర్థమవుతుందంటే ఆచరించలేరు. ఆచరించాలంటే స్పెసిఫికేషన్ కావాలి. తక్కువ స్టేట్మెంట్స్లో ఒక రూట్ మ్యాప్ కనబడాలి. అదర్వైజ్ ఎప్పటికీ ఆచరించలేము. కపోల కల్పనలు చేస్తాము, ఏమేమో చేస్తాం, బట్ వీ నెవర్ ఇంప్లిమెంట్, వీ నెవర్ ప్రాక్టీస్. సో ఇప్పుడు దాదాపు ఆధ్యాత్మికత అనేది ఆలోచనలకే పరిమితమైంది. ఒకవేళ బాడీకి ఏదైనా ప్రాక్టీస్ ఉందంటే యోగా ఒకటి, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ. రెండవది దాన్ని బాసం పట్టేసి కూర్చోబెట్టడం, పాపం దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలే. సో మైండ్ బాగాలేని కారణంగా బాడీని ఇబ్బంది పెడుతుంది అది. సో ఫస్ట్ బాడీ లిబరేషన్లో ఉంది. బాడీ సంపూర్ణ సత్యం, ఒకే ఒక్క రియాలిటీ విచ్ ఈజ్ సో ఆనెస్ట్, బ్రూటల్లీ ఆనెస్ట్, దట్ ఈజ్ అవర్ బాడీ. అక్కడి నుంచి నాకు బాడీ పట్ల ఒక రెస్పెక్ట్ వచ్చింది. సో ఐ ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మై బాడీ ఎవ్రీ మూమెంట్. ఇది నేను అనుకుంటే ఇది ఒక ఎటర్నల్ రొమాన్స్. దానికి ఉండే ఫ్లెక్సిబిలిటీ దానికి ఉంది. దొల్లుతా, లేస్తా, వయసు. ఇప్పుడు మా క్లాస్మేట్స్ అంతా ఒక వయసు వచ్చినాక ఇలా ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలని బాడీని రిస్ట్రిక్ట్ చేస్తారు. నేను నా 3 ఏళ్ల ప్రాయంలో ఎట్లా ఉన్నాను, శరీరపరంగా ఇప్పటికీ అలాగే ఎగురుతా, అలాగే దుంకుతా, అలాగే పల్టలేస్తా. ఒకవేళ ఎవరన్నా నా పడక గదిలో కన్నం వేసి చూస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారో అవన్నీ చేస్తారు. కాళ్ళు కొడతా. ఐ ఎంజాయ్ ద బాడీ. అందులో ఏ జ్ఞానం అక్కర్లేదు. సో శరీరాన్ని ఆస్వాదించడం ఒకానొక మంచి లక్షణం అనేది నేను ఆ సాధన చేస్తున్నది. అది జీవితకాలం ఉంటుంది. తద్వారా సాధన కాదు, ఒక జీవన విధానం. అయితే ఇప్పటి వరకు ఏ పుస్తకాలు నాకు కనబడని కొన్ని విషయాలు చెప్తా. అంటే వెతికినా దొరకవు. ఈదర్ మీరు విని ఆచరిస్తే తెలుస్తుంది, లేదా ఫిలాసఫీ అయిపోతుంది. ఇమాజినేషన్కి స్పిరిచువాలిటీకి సంబంధం ఉండకూడదు. జీవిత విషయాల్లో
ఆధ్యాత్మిక విషయాల్లో ఊహకి తావు ఉండకూడదు. ఫ్యాక్ట్ అంతే. కఠోర వర్తమానం స్పిరిచువల్ జర్నీకి సంబంధించింది. అది గొప్పగా ఉండదు, గొప్పగా లేకుండా ఉండదు, ఎట్లా ఉందో అట్లా ఉంది. మరి ఊహ ఎక్కడ? సినిమా కథ రాస్తున్నప్పుడు ఊహించుకో. ఎవరికన్నా ఏదన్నా మంచిగా ఒక పాట రాయాలి, కవిత రాయాలి, పోయిటరీ బుక్ రాయాలి, షార్ట్ స్టోరీస్ రాయాలి, యూజ్ ఇమాజినేషన్ యాజ్ డివైస్. కానీ జీవించడానికి మాత్రం ఊహను అస్సలు వాడుకోదు. ఇక్కడ అవసరం అంతే. ఈ బైఫర్కేషన్ నేను రియలైజ్ అయినా. అంతవరకు ఏది ఊహ ఏది తేడా ఇప్పుడు నాకు 100% తెలిసింది. నువ్వు మీతో మాట్లాడుతున్నా ఊహకింత తావులేదు. ఏది ఉందో అది చెప్తున్నా, నచ్చాలని చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నా. మీరు చెప్పింది కూడా అంతే. మీరు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ గానే తీసుకొని తప్పితే కన్ఫర్మేషన్గా తీసుకోకుండా అంతవరకే. అది మీరు ప్రాక్టీస్ చేస్తే, ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఓన్లీ విన్నాడా ఫిలాసఫీ, ఆచరించాడా ఇట్ ఇస్ నో మోర్ ఫిలాసఫీ. సో ఆచరించని సమాచారము ఫిలాసఫీ అవుతుంది, ఆచరించిన మరుక్షణము ఫిలాసఫీ ఎండ్ అవుతుంది. సో ఆధ్యాత్మికత అంటే ఎండ్ టు ఫిలాసఫీ, ఎండ్ అయిపోయింది. ఒక్క పాయింట్ ఆచరించాలంటే ఒక్కటే చెప్తున్నా, వేవేల శుక్రకణాల్లో ఒక్కటి అండంలో చేరుతుంది. అట్లా లక్షల థాట్స్లో ఏదో దాన్ని పట్టుకో, దాన్ని కొంతకాలం ఆచరించు, అంతే. అది ఎక్కడన్నా మొదలుపెట్టు, అక్కడికి తీసుకుపోతుంది. ఇప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఈ ఒక్క మాట పట్టుకున్నారు అనుకో, అంత ఆశమాసిగా దీన్ని వదిలిపెట్టకూడదు. ఇంకా ఇందులో జీవిత పరమార్థాలన్నీ తెలిసిపోతాయి. తిట్టేవాడు వస్తాడు, కించపరిచేవాడు వస్తాడు, బాధ అయింది, ఈ బాధ అంటే ఏందో తెలిసింది, దీన్ని వదిలిపెట్టట్లే. ఏమంటారు, ఏకశ్లోకి లేకపోతే ఒక మంత్రం ఒక సూత్రం చాలు జీవితానికి. అది అన్ని డోర్లు ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు శ్రద్ధ అనేది అర్థం చేసుకోవాలంటే 100 క్రాఫ్ట్స్లోకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఒక్క క్రాఫ్ట్ శ్రద్ధగా పర్సీవ్ చేస్తే అన్నిట్లోనూ అదే శ్రద్ధ ప్రతిఫలిస్తుంది. వంకాయ కూర పర్ఫెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుంటే అన్ని కూరలకి అదే ప్రాసెస్ ఉపయోగపడుతుంది. ఇది. సో ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు చాలా చాలా ధ్యాన పద్ధతులు అనలైజ్ చేశారో, దే హ్యావ్ అండర్స్టూడ్ వన్ మెడిటేషన్ మెథడ్. ఆ అనుభవంతో మిగతావన్నీ ఊరికి సరదాగా అనలైజ్ చేస్తారంతే. సో రామకృష్ణ పరమహంస ప్రపంచంలో ఉన్న ధ్యాన పద్ధతులన్నీ సాధన చేశాడన్న మన ఈగో, మనకు నచ్చుతుంది. పాపం ఒక ముసలాయన్ని అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఫస్ట్ తెలుసుకున్నది ఇట్ టేక్స్ టైం, సెకండ్ దానికి హాఫ్ టైం, 10th దానికి సెకండ్ సమగ్రత వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వైలిన్ సా పలికించాలంటే 2 ఏళ్ళు పట్టింది. ఆఫ్టర్ 5 years ఒక ఎంటైర్ కంపోజిషన్ విని వాయించవచ్చు. అట్లాంటి ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది బికాజ్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. ఇదొకటి. ఇంకొక ముఖ్యమైన అంశం ఇప్పుడు నేను చేస్తున్నది, ఏదైనా తీసుకుంటే జీవితకాలం తీసుకుంటా, లేదా తీసుకో. ఎందుకంటే ప్రకృతి నియమాల్లో ఇది ఉంది కాబట్టి. ఓ మొలకబడ్డదా లైఫ్ అంతా ఎదగడానికి ట్రై చేస్తుంది, మధ్యలో మిడిల్ డ్రాప్ ఉండదు, లేదా అసలు మొలకెత్తదు అంతే, లేదు. ఇంకా నది ప్రవహిస్తుంది, గంగా నది, మనం ఎల్లకాలం ప్రవహించాలని కోరుకుంటున్నాం, కన్సిస్టెన్సీ. సూర్యుడు ప్రతిరోజు వస్తున్నాడు, రావాలని కోరుకుంటున్నాం, కన్సిస్టెన్సీ. ఇప్పుడు నా జీవితంలో దినచర్య అంటున్నారు కదా, దినచర్య ఇటు అటు ఉండొచ్చు, కానీ కన్సిస్టెంటీ మాత్రం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక థాట్ పట్టుకోమని మీరు పట్టుకున్న థాట్ చెప్తాను. ఇప్పుడు నేను నిన్న చెప్పాను, మళ్ళీ కొంత ఎలాబరేట్ చేస్తాను. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉండడం మనకు చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మొదటిసారి తెలిసింది, ఇదే నా అశాంతికి కారణం. బుద్ధుడు చెప్పాడు, కోరిక అనేది రూట్ కాజ్ టు సారో అని. నాకు వేరే విషయంగా నాకు ఇదే విషయం తెలిసింది. నా బాధ కారణం, నా మనసులో ఉన్న ఈ అసమతుల్యానికి కారణం, నేను రకరకాల విషయాలని రకరకాల ప్రాధాన్యతలతో చూడడం. సో ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు సమదృష్టితో కనుక చూడగలిగితే, మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినా, సాక్షాత్తు దేవుడు వచ్చినా ఇప్పుడు నేను సేమ్ షేక్ హ్యాండ్ ఇస్తాను. ఎందుకు? నా మనసు ఇచ్చేవాడు ఎప్పుడు మారడం లేదు. దేనికి ఇస్తున్నావు అని కాదు. అంట్లు కడిగేది నేనే, బాత్రూమ్ కడిగేది నేనే, పెయింటింగ్ వేసిన తర్వాత బ్రష్ కడిగేది నేనే. ఈ నేను మారనప్పుడు శ్రద్ధ మారకూడదు. అట్లా కాకుండా బ్రష్ కడిగినప్పుడు చాలా ఎక్కువ శ్రద్ధతో కడిగావు, బాత్రూమ్ కడిగినప్పుడు తక్కువ శ్రద్ధతో కడిగావు. 2 వ్యక్తులు ఉన్నారు, 2 different మైండ్స్, 2 different యాటిట్యూడ్స్. ఇది నేను లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చేసే కంటే ముందు ఒక 40-45 days తెలియకుండా చేసిన సాధన. అంటే ఇంకా ప్రపంచాన్ని పక్కకు పెట్టి నేను ఎవరితో మాట్లాడినా ఒకేలా మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా రెస్పాన్స్ అన్నా ఇవ్వని, శ్రద్ధగా వినడం, నాలో ఏ మార్పు లేకుండా చూసుకోవడం. దీనివల్ల ఒక మిరాకిల్ జరిగింది. 2009 నుంచి నా హృదయ స్పందనలో ఇంత మార్పు లేదు.
నా శ్వాసలో ఇంత ఇంబ్యాలెన్స్ లేదు. ఇది సాధన వల్ల రాలేదు, సమదృష్టి వల్ల వచ్చింది. శ్వాసని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సమదృష్టి రావడంతో శ్వాస సహజంగా స్థితపడుతుందని నాకు రూఢిగా తెలిసింది. మీరు ఈ విపసన అనేది 2009 కన్నా ముందు చేశారా? 2009 కొంచెం ముందు, 2008. విపసన అంటే విపసన అన్నదే శ్వాస మీద ధ్యాస అనే బేస్ మీద నడుస్తుంది. అది బిగినింగ్. ఆ తర్వాత ఓవరాల్గా నాకు తెలియదు అసలు. మా ఫ్రెండ్ వెళ్ళాడు, అంటే అది ఓన్లీ బిగినింగ్. వాళ్ళు చెప్పేది ఏమిటి, సైలెన్స్ త్రూఅవుట్ ది డే. అది ఓకే. అంటే ఇంకా అది టూ మచ్ కండిషనింగ్. అంటే మనకి పోగానే ఇప్పుడు నేను ఎందుకు విభేదిస్తా ఆశ్రమాలు లేకపోతే ధ్యాన పద్ధతులు అంటే, ఇప్పుడు మనందరం జిమ్కి వెళితే లేదా ఇంగ్లీష్ కోచింగ్కి వెళ్ళామనుకో, ఎవరెవరికి ఎంత ఇంగ్లీష్ వచ్చో తెలుసుకొని అక్కడి నుంచి ఆయా క్లాసులకు పంపించాలి. అంతే. పోయిన వాళ్ళందరికీ ఒకే విధంగా క్లాస్ చెప్తే ఎట్లా? ఒక మెథడ్ అంతే. సో తద్వారా ఒక్కడికి అది సూట్ అవుతుంది, మిగతా వాళ్ళు అన్ఇంటెలిజెంట్గా మారిపోతారు. ఈ ధ్యానాశ్రమాల్లో ఎవరు వచ్చినా కోర్స్ ఒకటే ఉంటుంది, ద మోస్ట్ అన్ఇంటెలిజెంట్ అండ్ అన్కాన్షియస్ యాక్ట్. అది ఫస్ట్ వ్యక్తిని గురువు చూడాలి, నువ్వు ఎక్కడున్నావు, నీ యొక్క మానసిక స్థితి ఎక్కడుంది, అక్కడి నుంచి నీకు అక్కర్లేదయా నువ్వు బాగానే ఉన్నావు పో అని చెప్పి పంపగలిగాలి. లేదా ఈ 2 రోజులు ఉండి ఒక 3-4 మాటలు చెప్తే యూ విల్ బి ఆల్ రైట్, అంతే. నువ్వు ఏం కూర్చొని చేయక్కర్లే, ఇవన్నీ పనులు ఇలా చేసుకోపో. ప్రతిదానికి ఒక చిన్న సింప్లిఫైడ్ పద్ధతి ఉంటుంది, తద్వారా తక్షణం లిబరేషన్ వస్తుంది. అంటే మీ లెక్క ప్రకారం కూడా ఈ గురుకుల పద్ధతిలో ప్రతి స్టూడెంట్ని విడివిడిగా గమనించగలిగి వాడికి తగ్గంత నేర్పించడం, అంతే. దాంతో వాడికి అంతే. ఎవరు ఎలా లిబరేట్ అవుతారో అది ఈ క్షణమే అందుబాటులో ఉంది. గుంపును లిబరేట్ చేయాలనుకున్నప్పుడు పద్ధతి వచ్చింది, తద్వారా ఎవడు లిబరేట్ కాడు. అందుకే ఈగో వచ్చేస్తుంది. ధ్యానం బ్రహ్మాండంగా గంట సేపు ఉంటాను, అరగంట సేపు ఉంటాను, ఇది సో దేర్ ఇస్ నో ఎండ్ అనమాట దానికి. సో ఇదొకటి. ఆ తర్వాత ఇంకొకటి, అంతా చేశాను. అంటే నేను చేసిన చేశాను విపశ్యన, ఆ తర్వాత పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడము, తర్వాత ఓషో డైనమిక్ మెడిటేషను, ఆ తర్వాత SSY, తర్వాత పతంజలి యోగ సూత్రాలు, కొంతకాలం హఠయోగ, ఆ తర్వాత తైచి, ఆ తర్వాత ఇట్లా ఇవన్నీ టచ్ చేస్తూ, అంటే ఏం చేసినా చాలా శ్రద్ధగా చేసిన. నాకు నిజమైన శరీరానుభూతి ఎట్ ద సేమ్ టైం అశరీరానుభూతి రెండు నాకు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్లో దొరికాయి. లాంగ్ డిస్టెన్స్ స్లోగా పరిగెడుతూ ఉండగా నేను మొదటిసారి అనుభూతి చెందిన, నేను పరుగు పెడతలేను అసలు, బాడీ పరిగెడుతుంది. ఒక బాల్ దొల్లితే అట్లా వెళ్ళిపోతుంది, అది అనుభూతి కలిగింది నాకు. దాన్ని విట్నెస్ చేసిన ఏకైక వ్యక్తి మా బ్రదర్. ఇది 2009. అన్ని సీజన్స్ 16 నెలలు ఐ కంటిన్యూస్లీ ర్యాన్. అసలు నాకు ఎప్పుడు తెల్లారుతుందా పరిగెత్తాలి, కాస్త ఎండ చల్లగుందా పరిగెత్తాలి, ఎండలో పరిగెత్తాలి, వానలో పరిగెత్తాలి, అట్లా అన్ని సీజన్స్లో పరిగెత్తిన. 1 సంవత్సరం అన్ని సీజన్స్లో ఈతలు కొట్టిన. ఊరికి చూద్దాం అసలు ఏమిటిది, ఎవడో ఏదో చెప్తాడు, అది కాదు పాయింట్. నాకేమనిపిస్తుంది, ఎవరెవరో ఏదో చెప్తారు, చెప్పినంతకాలం నువ్వు బానిస ఆ సమాచారానికి. మనకంటూ తెలీదా? ఎప్పుడైతే సమదృష్టితో నేను చూసి దాని యొక్క రిజల్ట్ నేను ప్రాక్టికల్గా అనుభూతి చెందినో, పుస్తకాల నుంచి బయటపడ్డది నా బ్రెయిన్. తర్వాత ఎవరెవరి స్థితులకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ ఒక రహస్యం తెలిసింది, ప్రకృతి ప్రపంచం, ప్రకృతి పరంగా మీరంతా ఒకటి, మనమంతా ఒకేలా పుట్టాం. కానీ ఆ పుట్టినవాడు ప్యాలెస్లో ఉంటే ప్రపంచానికి వాడి ప్యాలెస్ అంటుకుంటుంది, ఇంకోటి గుడిసె అంటుకుంటుంది. ఈ రెండు ఆధ్యాత్మికతకు అతీతం. యూ షుడ్ నెవర్ లింక్ స్పిరిచువాలిటీ టు మెటీరియల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ నాకు అర్థమైంది ఎందుకు మెటీరియల్ని జోడించకూడదు అంటే, ఒక పిల్లవాడు పుట్టుకునబడ్డాడు, అక్కడ ప్యాలెస్ ఉంది, తద్వారా ప్యాలెస్ని వాడు అనుభవిస్తున్నాడు. మనసుకు సంబంధం లేదు, అది అనుభవానికి సంబంధం లేదు. తర్వాత ఒకడు గుడిసెలో పడ్డాడు, ఒకడు రోడ్డు మీద డస్ట్బిన్లో పడ్డాడు. అందరికీ జన్మ ఒకటే. ఆ 3 పిల్లలు ఒకే ఒక అనుభవంతో పుట్టారు. మేబీ దాన్ని డివైన్ అను, న్యూట్రల్ అను, జీరో అను, జస్ట్ ప్రాణమను, బీయింగ్ అని ఎంటిటీ అను, డజంట్ మ్యాటర్, భాషదేముంది. కానీ వాళ్ళు పుట్టిన ½ అన్ అవర్లో ప్రపంచం వల్ల ఒకడు ధనికుల పిల్లవాడు బంగారు మేడ చైన్ పడ్డది, ఒకటి జస్ట్ ఎర్రముడతాలు ఉంది, ఒకటికి అది కూడా లేదు. సో వ్యత్యాసాలు ప్రపంచంలో వస్తున్నాయి కానీ ప్రకృతిలో ఏ వ్యత్యాసం లేదు కనుక ఆధ్యాత్మికత ప్రకృతికి మాత్రమే సంబంధించింది, ప్రపంచాన్ని జోడించకూడదు. అక్కడి నుంచి నాకు కలిగిన రియలైజేషను, ఏదేదైతే మనిషి సృష్టిస్తున్నాడో అదంతా ప్రపంచం.
ఏదైతే మనిషి సృష్టించలేదో అంత ప్రకృతి, ఏది నువ్వు సృష్టించలేదో అదే నీ యొక్క మనుగడ కారణం తప్ప ప్రపంచము కాదు అనేది రూఢిగా తెలిసింది. మరి ప్రపంచం ఎందుకు? అవసరాలు తీర్చడం కోసం. దానికి ఎమోషన్ జోడించను, దానికి ఆనందాన్ని జోడించను, నా ప్రశాంతత జోడించను. ఆ ప్రపంచం అంటే డబ్బు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, చివరికి మనిషి కావచ్చు, ఆ మనిషికి ఉన్న ప్రొఫెషన్ కావచ్చు. మనం నీళ్ళల్లో పడి ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు, అంతే. ఇది చాలా 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 జనరల్ విషయాల్లో ఈ ఎగ్జాంపుల్స్ ఆయన కూడా ఎగ్జాంపుల్ విసిరేసాడు అప్పుడు. అదే పరమహంస. అయితే అది కానీ అవి సింపుల్గా కనబడతాయి, మన ఆచరణలో అది ఏమిటి అనేది ఆయనకి కావాల్సిన జవాబు. అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆచరణ ఎట్లా అనేది నేను చెప్పలేదు. ఇందులో నాకు ఒక డౌట్ ఉంది. మీరున్నారు కదా, మీకు ఏ పరిస్థితుల వలన ఎప్పుడు ఈ జ్ఞానోదయమనం ఇది ఉంది కదా, ఏ పరిస్థితుల వలన ఎప్పుడు వచ్చిందో కానీ ఎట్లా వచ్చిందో కానీ, అంటే ఆ పరిస్థితులు అట్లా నెట్టివేయబడ్డాయా? ఏమీ లేవు. ఇంకా ఫ్రాంక్గా చెప్తా, నేను ఏనాడు కష్టాలు అనుభవించలేదు, నన్ను ఎవరు ఏనాడు కొట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. నేను గమనిస్తే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంట్లో చిన్నప్పుడు చాలా బీదరికం ఉండేది. మా అమ్మ పాపం చాలా కష్టపడ్డది. సో ఆమె ఏడుస్తూ చెప్పేది, ఈ 2-3 రోజులు చింతకాయ పచ్చడేరా, మళ్ళీ 3 days తర్వాత పప్పు చేసి పెడతా అంటే మా అమ్మ సరే అమ్మ అనేటోడు. మా అన్న, నేను అనేవాడిని చింతకాయ పచ్చడి బాగుంది. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే ఉన్నది అనుభవించే ఒక సహజమైనది నేను కోల్పోలే ఎప్పుడు అని తెలుసుకున్నాను. దీంట్లో వచ్చిన విషయం, మీ పరిస్థితుల్లో కోరుంటే ఏం చేస్తుందో తెలుసా, కసి పెంచుకుంటారు. అది లేదు నాకు. ప్రపంచం మీద కసి పెంచుకుంటారు. ఏదో రోజు నేను బిల్డింగ్ కట్టకపోతాను అనుకుంటాడు. వాడు ఉద్యోగంలో వచ్చినానుకో 2 చేతులు సంపాదించాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే అదే పోల్చుకోవడం. సో నేను చేసిందల్లా అంటే ప్రాపర్లీ నేను నిరంతరం ఆడుకున్నా. నాకు క్లోజ్ ఫ్రెండ్ లేడు, ఎవరు లేడు. అసలు డిగ్రీ వరకు క్లోజ్ ఫ్రెండ్ లేకుండా ఉండడమే మిరాకిల్. బేసికలీ నాతో ఎవరు ఆడుకుంటే వాడు ఫ్రెండ్. అందరు తాత్కాలికంగా వస్తారు పోతారు. ఆట ముఖ్యము, ఆట ఆడేవాడు కాదు నాకు. ఇది తెలియకుండా వచ్చింది. ఇది ఇప్పుడు నేను భాషలో ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు తెలియదు. అంటే మీ స్వభావ రీత్యా అలా ఉంటుంది. అందరు అలాగే ఉంటారు, కానీ ప్రపంచం వల్ల కరప్షన్ వస్తుంది. సంహౌ నేను ప్రపంచాన్ని పెద్ద పట్టించుకోకుండా పెరిగిన. అంటే మా ఇంట్లో ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరు చస్తున్నారు, ఎవరు పుడుతున్నారు, ఎవరు ఏ చీరలు కట్టుకున్నారు, ఏది ధనికుల ఇల్లు, ఇది నేను ఎప్పుడు చూడలే. సంహౌ మై మైండ్ వాజ్ ఇంటాక్ట్ అనేది చూడలేదు. మీకు ఎవరు చెప్పలేదు, ఎవరికి చెప్పరు. మనం విని 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 ఇంపాక్ట్ అవుతుంది. ఎక్కడ విన్నారా? ఎక్కడన్నా మీరు ఏది విని? అసలు నేను 22 ఏళ్ళు దాటి సిటీకి వచ్చే వరకు నాకు ఒక్క ఫిలాసఫర్ పేరు కానీ, స్కూల్ పుస్తకం కాక వేరే పుస్తకం కానీ నా నోటి నుంచి ఏ గొప్ప వ్యక్తి పేరుని ఉచ్చరించనే లేదు. ఏమో అది నాకు తెలియదు. అంటే నేను మళ్ళీ హైపోథిసిస్ అది తెలియదు. అంటే మేబీ ఇది కూడా అనుకోకుండా వచ్చిన క్వాలిటీ. నేను దాన్ని మిస్ చేసుకోలేదు అంతే. ప్రాబబ్లీ ఎవరో డైమండ్ ఇచ్చారు, అది కోల్పోకుండా ఉండడం. నేను ఇది గుర్తించిన టైము నేను యాక్చువల్గా చాలా దేనికోసం ఆధ్యాత్మికత ఉందో, దేనికోసం మానవ జాతి ప్రయత్నిస్తున్నారో అది నాలో ఉంది అని చూసిన క్షణము ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఉంది. ఏమిటది? పోల్చుకోకుండా ఉండడమే ఆధ్యాత్మికత యొక్క మూల వస్తువు. ఇంతకు మించి ఆ పోల్చుకోవడం వచ్చిందా, యు ఆర్ అన్స్పిరిచువల్. అది ఏ విషయంలో పోల్చుకో, అది మంచి విషయానికి పోల్చుకో, చెడ్డ విషయానికి పోల్చుకో. మళ్ళీ ఇక్కడ క్లారిటీ అవసరమైంది. మరి పోల్చుకోకపోతే ప్రగతి ఎట్లా ఉంటుంది? మళ్ళీ నాకు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ పట్టింది. అంటే నేను పెయింటింగ్ చేస్తున్నా, ఇప్పుడు నాకు పోలిక లేదు. ప్రపంచంలో ఉన్న ఏ పెయింటర్ చేసిన వర్క్ తెలియదు, లేదా ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీస్ తెలియదు. అప్పుడు నా వర్క్లో గ్రోత్ ఎట్లా వస్తుంది? అప్పుడు అవసరం కోసం చూడు, కానీ ఈర్ష్యపడకు, ద్వేషంతో చూడకు. పోలిక నీలో ప్రశాంతతని కానీ నీలో పోగొట్టకూడదు, ఆనందాన్ని పోగొట్టకూడదు, ఆ వ్యక్తి పట్ల నెగిటివ్ థాట్ తీసుకురాకూడదు. విత్ గ్రాటిట్యూడ్ నేర్చుకునే యాటిట్యూడ్ తీసుకురావచ్చు. అదొక్కటే నేర్చుకోవడానికి. ఇంతే. పసిపిల్లవాడి అమాయకత్వము, తర్వాత అనవసరంగా తర్కించని ఒక మనస్సు. నువ్వు ఏం నేర్చుకుంటున్నావో, ఎవరి సమక్షంలో నేర్చుకుంటున్నావో వాళ్ళంతా గురువు అనుకుని తీసుకో. తద్వారా పోలిక రాదు. అప్పుడు లక్షలు సంపాదించు కదా, అప్పుడు సంపాదించు లక్షలు. ఇప్పుడు మీలాగా ఉండి కూడా ఇది దేనికి ఇది అదే పక్కకి వెళ్లకుండా ఉన్న స్థితిలో ఉండి కూడా మీరు చేసే పని వల్ల
తెలియకుండా లక్షలు కూడా రావచ్చు కదా, రాకపోవచ్చు కూడా. లక్ష రావచ్చు. అది తెలియదు నాకు. అంటే పెట్టాడు ఆయన. రాకపోవచ్చు, రావచ్చు. అసలు ఇవేవి తెలియదు నాకు. ఏం తెలియదు. నేను ఏ క్షణానికి ఆ క్షణం బతకమని అందరూ అంటారు. నేను బతికి అట్లా ఉన్నా. ఎంతో మంది నన్ను కరప్ట్ చేయడానికి వచ్చారు, నా కుటుంబ సభ్యులు. ఇదేంది లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నువ్వు ఆడుకుంటున్నవేంది. ఒక్కటే తెలుస్తుంది నాకు, బాగున్నది ఇంతే. నేను ఎవరితో పోరాడలేదు, ఎవరికి ఫిలాసఫీలు చెప్పలేదు. సరే 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 నేను ఆడుకొని వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ వాంట్ టు ప్లే. ఇప్పుడు నాకు ఆడుకోవాలంది. రెండోది, ఈ సమదృష్టి వచ్చిన తర్వాత ఒక్క గమ్మత్తైన మార్పు వచ్చి నేను ఎవరెవరితో ఆడుకుంటున్నానో వాళ్ళంతా నాతో ఆట బంద్ చేశారు. ఎందుకు? ఎవరు బాగా ఆడుతున్నా నేను ఎంజాయ్ చేసేవాడిని, తద్వారా టీమ్స్లో తీసేసేవాడిని. విన్ నేను గెలవడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ నా ప్రత్యర్థి బాగా ఆడుతున్నా, నేను వెళ్ళి అభినందిస్తున్నా, చాలా బాగుంది అంటున్నా. ఇది నచ్చేది కాదు. తర్వాత నాకు అర్థమైంది, అసలు ఇట్లాంటి విధవులతో ఆడకూడదు. నా అంతకు నేను ఆడుకునే ఆటే ఉందా. ఇక్కడ నా స్పిరిచువల్ జర్నీ ప్రాక్టికల్గా మొదలైంది. అక్కడ పుట్టింది ఆర్ట్, అక్కడ పుట్టింది పాట, అక్కడ పుట్టింది సంగీతము, అక్కడ పుట్టింది నా యోగా, అక్కడ పుట్టింది నేను వంట చేసుకోవడం, అక్కడ పుట్టింది నేను బాత్రూమ్ కడుక్కోవడం. ఎవరితో పని లేదు, ఇక పోటీనే లేదు, గెలవడం లేదు, ఓడిపోవడం లేదు. ఇప్పుడు నాకు విషయము, నాకు మామూలు జనాలకు నేను జేకేలో ఉండి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మీరు చెప్తే సమాధానం, మీరు పెద్ద కార్లో చూస్తున్నారు, పెద్ద కోట్ వేసుకోవాలి, నేను చూస్తాను. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇది అసూయ. ఎందుకంటే నేను ఇంత డబ్బులు ఉన్నవాడు వస్తున్నాడు, నాకు ఏమీ లేదో ఈయనకంటే ఇంకా బాగా సంపాయాలా ఏదో ఉంటుంది నీ మీద, నాకు బాగా తెలిసిన వాళ్ళు. అప్పుడు నేను ఎలా చూడాలి, మిమ్మల్ని ఎలా చూడాలి, ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా చూడాలి? సింపుల్ సార్, అంటే మన ప్రెజుడిస్ అనే పదం వాడతాం కదా, ఇదే ప్రెజుడిస్ అంటే. ఇదే అంటే ప్రెజుడిస్ పూర్వ నిశ్చిత అభిప్రాయం. అంటే మనం అట్లీస్ట్ పోల్చుకోవడంలో ఒక అల్టిమేట్గా పోల్చుకొని సావం. డబ్బు విషయంలో పోల్చుకోవాల్సి వస్తే అలెన్ మాస్తో పోల్చుకున్న క్షణమే నీకు బయటకు వస్తుంది మైండ్. ఎందుకంటే నీ వల్ల కాదు, ఎందుకంటే అది కాదు ఇది కాదు, కనీసం అదన్నా పోల్చుకుంటే బాగుంటుంది. పోల్చుకుంటే అల్టిమేట్ పోల్చుకోవాలి, లేదా ఎవరితో పోల్చుకో. మనం పోల్చుకోవడానికి కారణం కూడా మళ్ళీ ప్రాంతీయతత్వమే. అంటే నేను ప్రపంచంలో బీదవాడి ఉన్నప్పటికీ నా కుటుంబంలో నేను దాని కూడా ఉండాలనే థాట్ తప్ప నిజంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన కూడా అట్లా ఆలోచించాడు. డబ్బు ఏ విషయంలో అయినా సంపూర్ణ ప్రజ్ఞ వైపు అడిగేసిన వాడు విశ్వానికి సంబంధించిన ఒక యూనివర్సల్ థాట్తోనే వెళ్తాడు తప్ప లిమిటెడ్ లోకల్ థాట్ ఉండదు. అది నా జవాబు. నాకు లోకల్ థాట్స్ లేవు. When I have to compare myself with any artist, I take Vincent Van Gogh into consideration. I take Jackson Pollock into consideration. ఎందుకు? వాళ్ళు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కాదు, శ్వాస ఎలా జీవితకాలం ఉందో జీవితకాలం శ్వాసలా పనిచేశారు. అట్లాంటి వాళ్ళంతా నా గురువు. ఇప్పుడు ఒక ఆమె శ్వాసలాగా రోజంతా వండుతుంది, చనిపోయే వరకు వండింది. గురు లక్షణం అది. ఆమెకు తెలియదేమో ఆ విషయంలో ఆమె గురువుగా ఉంది. అట్లా నేను చాలామంది గురువులను దర్శిస్తూనే ఉన్నా. కాకపోతే సూపర్ఫిషియల్లీ ఆ చేస్తూ బాధపడ్డారు అనుకో, దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో జీవితకాలం చేస్తున్నావు కర్మ అనుకొని చేసిన వాళ్ళు ఉన్నారు గృహిణులు, అది వద్దంట. ఎలాగో చేయక తప్పదు, పరిపూర్ణంగా చేయి, దిల్ ఖోల్కే కరు. ఎవడో చేయమని చెప్పేదాకా ఎదురు చూడకు. నేనే వెళ్తున్నా, ఫాలో డయోజనిస్. తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తుంటే బానిసగా ఇతనే లాక్కెళ్ళంట ఓనర్స్ని, రండ్రా నా నమ్ముదురు కానీ అని. అట్లాంటి ఒక మెంటాలిటీ అవసరం. సో ఏదేమైనా పోలిక అంతర్ధానం పరిపూర్ణంగా జరగడానికి చాలా టైం పట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఇట్స్ లైక్ యు ఆర్ డూయింగ్ ఎ సర్జరీ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. ఎన్ని పోలికలు ఉన్నాయో, ఎంత కరప్ట్ అయింది. అదృష్టం నాకంత లేవు, బట్ ఐ హ్యావ్ సీన్ రంగులో పోలికలు, ఎత్తులో పోలికలు, జుట్టులో పోలికలు, బంగారంలో పోలికలు, ఆస్తుల్లో పోలికలు, అయ్యోయ్యో ఎన్నెన్నో పోలికలు అన్నీ ఉన్నాయి. కానీ ఒకడికి అవార్డు వచ్చింది, దాంట్లో పోలికలు. ఏదో వస్తుంది, టక్కున వస్తుంది. ఇట్స్ ఎ పాయిజన్. ఇట్స్ ఇమ్మీడియట్గా పాయిజన్ చేసేస్తుంది మై మైండ్ని, థాట్ ప్రాసెస్ని. అక్కడి నుంచి నీ దృష్టి మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ షేక్ హ్యాండ్ మారిపోతుంది. సరే, కంప్లీట్ అటెన్షన్తో అంటే వచ్చిన క్షణమే అటెండ్ అయితే అది డ్రాప్ అయిపోతుంది. అది కృష్ణమూర్తి చెప్పాడు, అంత కష్టం అక్కర్లేదు. ఇప్పుడు ఏ ఫిలాసఫీ అయినా ఇంకా సింప్లిఫైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కృష్ణమూర్తి పెరిగిన సమాజంలో అటువంటి థాట్ దగ్గర ఆగింది. అంత కాంప్లెక్స్ లేదు లైఫ్. అసలు కంప్లీట్ అటెన్షను, సమదృష్టి వచ్చినప్పుడు రెండు రకాల అటెన్షన్స్ ఉన్నాయి మన లైఫ్లో. ఒకటి ఫోర్స్డ్ అటెన్షన్, రెండోది న్యాచురల్ అటెన్షన్.
ఇప్పుడు ఒక ఫ్లవర్ ఇట్లా నిలబడ్డది, ఇట్లా సన్న కడ్డి మీద నిలబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రెంగ్త్, మీరు చెప్పేది న్యాచురల్ అటెన్షన్. అంటే అన్ని విషయాల పట్ల సమశ్రద్ధ ఉన్నప్పుడు ఈ అటెంటివ్నెస్ అనే యాంగిల్ వెళ్ళిపోతుంది. అంటే స్పెషల్గా ఫోకస్ అక్కర్లేదు. సమశ్రద్ధ భయం కూడా చూడబడుతుంది అట్లా. ఇంకా స్పెషల్గా చూసేది ఏముండదు. ఇప్పుడు మనకి 3 రకాల అటెన్షన్స్ ఉన్నాయి. కోర్టులో ఉన్నప్పుడు ఓవర్ అటెన్షన్ ఉంటుంది, ఎస్ఐ ఉన్నప్పుడు ఓవర్ అటెన్షన్. అంటే మన అటెన్షన్ అంటే ఏంటి, మన సెన్సెస్ అన్నీ ఒక్క చోటికి వచ్చి ఒక్కటిగా నిలబడ్డాం. అది బై ఫోర్స్ వచ్చినప్పుడు ఇట్ క్రియేట్స్ డిస్టర్బెన్స్. ఇది లేదా యువర్ అన్కాన్షియస్, ఏదో ఒక సెన్సెస్ని ఆధీనంలో లేవు. అట్లా కాకుండా సమశ్రద్ధ ఉదయించినప్పుడు నీ సెన్సెస్ ఎప్పుడు హార్మోనియస్గా బ్యూటిఫుల్గా ఇట్లా రరరా అని ఉంటాయి. బికాస్ దేర్ ఇస్ నో ఏమంటారు స్ట్రెస్సే లేదు సెన్సెస్ మీద. నిలబడిపోతుంది, ఆ కళ్ళు నిలబడతాయి, ఆ శ్వాస నిలబడుతుంది. నువ్వు ప్రత్యేకంగా నిలబెట్టక్కర్లేదు బాడీని. అన్ని సెన్సెస్ ఒక 2-3 ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు సహజంగా నీ బాడీ కూర్చుంటుంది, సహజంగా మాట్లాడతావు. ఇంకోటి, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ టు అచీవ్ ఎనీథింగ్. అది అంతకంటే పెద్ద మోసం. నువ్వు ఆ సాదాసీదా లైఫ్ని గడపడానికి ఒక డిఫైన్ చేయగానే మీరు ప్రాబ్లంలో పడతారు. టు సీ యాజ్ ఇట్ ఈజ్ అన్నారు అనుకోండి, ఇది ఎలా నిర్వచించలేము. తెలవదు. ఇప్పుడు ఇంకొకటి నేను చిన్న ఎగ్జాంపుల్ మొన్న ఇచ్చాను. ఇప్పుడు ఒక విషయాన్ని పట్టుకోవద్దు అంటున్నారు. ఎలా పట్టుకోవద్దు అంటే నేను చెప్పాను, ఆ బాటిల్ ఇవ్వండి, ఇప్పుడు మీరు ఇది నాకు ఇవ్వండి, నేను పట్టుకుందాన్ని. ఇంతే, దీనికి ఆన్సర్ లేదు. మీరు నా మీద పెట్టి రుద్దినా నేను పట్టుకోదాన్ని, మీరు నా అరచేయికి ఒత్తినా, నా చేతి దానికి ఒత్తి ఇట్లా ఒత్తినా నేను పట్టుకోవడం లేదు దాన్ని. అంటే నా మనసు దాన్ని పట్టుకోవడం లేదు. మీరు తాడు వేసి నాకు కట్టారు, స్టిల్ నేను పట్టుకోనే లేదు. పట్టుకోవడం లేదంటే పట్టుకోవడం లేదు, చూడడం అంటే చూడడమే. దానికి ఇఫ్ అండ్ బట్స్ లేవు. ఫిలాసఫీ వచ్చిందా చూడడం కుదరదు, చూడలేరు. ఏమీ లేదు, చూడడం అంటే చూడడం. ఇప్పుడు మనం ఎవరు వచ్చినా కానీ ఎక్కువ అటెన్షన్ పెట్టకూడదు. ఎందుకంటే అటెన్షన్ పెట్టామంటే వాళ్ళకి ఇంకేదో మనం ప్రియారిటీ ఇచ్చామంటే సంతృష్టి లేదనే ఉద్దేశంతో అన్నారు కదా. కానీ మనం ఇప్పుడు ప్రపంచంలో బతుకుతున్నప్పుడు కొన్ని ఆ టైంలో ప్రపంచం అని తెలుసు కనుక నటించాలి, యాక్ట్ అటెన్షన్. ఇంకొకటి ఇప్పుడు సమదృష్టి అని అన్నప్పుడు మళ్ళీ దానికి లేయర్గా మళ్ళీ 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలు అర్థం చేసుకోకపోతే సమదృష్టి కరెక్ట్ అవుతుంది. సమదృష్టి, సమభావన, అట్లాగే సమత్వం. సమభావన అన్నిటినీ ఒక గాట కట్టడం కాదు. సమదృష్టి అంటే అన్నిటినీ ఒకలా ముట్టుకోవడం కాదు. చీపురిని అలా ఇసిరేయి గాజు గ్లాస్ని మెల్లగా పెట్టు, సమదృష్టి ఇట్లుంటుంది. అట్లా కాకుండా చీపురిని మెల్లగా పెట్టావు అనుకో, యు ఆర్ గెటింగ్ మెకానికల్. ఇది కొంచెం టైం పట్టే అంశం. అంటే ఎక్కువ టైం పట్టదు, నీవే టెస్ట్ చేసుకోవచ్చు. నీ బాడీలో ఒక సహజమైన ఈజ్తో ఏది ఎలా చేయాలో అలా చేస్తూ ఒక ఈక్వల్ శ్రద్ధని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. ఏదో ఒకటి పట్టుకోవచ్చు, ఏదో ఒకటి పట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నిరంతరం నేను చేసేది అంటే హార్మనీ పోకుండా చూస్తా. నేను ఒక్కడనే ఉంటున్నా, హార్మనీ ఉంది. ఇప్పుడు మనందరం ఉన్నాం, హార్మనీ ఉంది. హఠాత్తుగా ఫ్యాన్ ఏదో శబ్దం టక టక టక్ వచ్చింది అంటే హార్మనీ పోయింది. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్యాన్ బంద్ చేయండి, హార్మనీ వస్తుంది. అందరి ప్రయత్నం హార్మనీ కోసమే. అవి వస్తువుల విషయంలో చాలా బాగా పాటిస్తున్నారు. కారు శబ్దం వచ్చింది రిపేర్ చేయిస్తారు, కానీ మనసు శబ్దాన్ని గుర్తించాలి. ఒక వ్యక్తి అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాడు, వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ ద హార్మనీ. ఏం చేస్తే హార్మనీ వస్తుంది తెలిసినప్పుడు సొల్యూషన్ తక్కువ వస్తుంది. ఎనీ ప్రాబ్లం 2009 నుంచి ఈనాటి వరకు నాకు ఏ సమస్య వచ్చినా నేను ఒక్కడే నిలబడ్డా తప్ప ఎవరు సహాయం తీసుకోలేదు. బికాస్ ఐ సా హార్మనీ. ఎలాంటి విపత్కర సిచ్యువేషన్ కాదు, వెదర్ ఇట్ ఈస్ ఫైట్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆర్ వాట్ ఎవర్, చివరికి ద్వేషాలకు. ఎందుకంటే నేను ఇట్లా ఉన్నాను అందరూ అట్లా ఉండాలని లేదు కదా. ఎందుకంటే నేను ఏ కోటరీ క్రియేట్ చేసుకోను. యాక్చువల్ చేసేది కూడా ఏం ఉండదు మామూలుగా, అయినా కూడా మామూలుగా చేసేది కూడా ఏం ఉండదు. కోటరీ చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఒక ప్రొటెక్టివ్నెస్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రాకుండా నవ్వుకుంటూ ఉన్న వాళ్ళని నా దగ్గరికి పంపించండి, అయిపోయింది. యూ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ హార్మనీ ఆల్రెడీ. నువ్వు ఒక హార్మనీ అనే ఒక ఫార్ములాలో బతుకుతున్నావు, స్వామీజీ ఉన్నట్టు. అట్లా కాకుండా నేను ఒక అడవిలో ఉన్న చెట్టులాగా నేచర్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండాలని నిర్ణయించుకున్నా. నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు వస్తారు, రాని. అండ్ ఐ వాంట్ టు సీ ఇది ఏమన్నా నన్ను ఎఫెక్ట్ చేస్తుందా, నేను ఎలా చూస్తున్నాను. ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ లైఫ్ అంతా ఆల్వేస్.
సో నేను ఎప్పటి నుంచి నాకు కుదరదు, నేను ఎప్పటి నుంచి ఇలా ఉంటాను, ఇక మీరు నా దగ్గర రావద్దు అన్నట్టు అది లేదు. మరి అవాయిడ్ చేసినామంటే అది కూడా అయిపోయింది. 99% అవాయిడ్ చేస్తారు, బికాజ్ ఎవరికి ఇష్టం ఉంటుంది. రెసిస్టెన్సీ అది కూడా కదా. రెసిస్టెన్స్ అంతే, అంటే నీకు ఎక్కడో వచ్చేసింది చిన్న ఈగో, నేను స్పెషల్ అనే భావన వచ్చిందా. అందరూ సమానం ఉన్న చోట ఈగో లేదు. ఇప్పుడు హార్మోని దెబ్బతింటారు కదా, ఎట్లా అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు వచ్చారు, వాళ్ళు మీరు పొమ్మనే దెబ్బ తినాలి. దట్స్ వాట్ హార్మనీ నిరంతరం ఉందనుకో, నీకు హార్మనీ ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు శ్వాస లేదా నీ హెల్త్ ఎప్పుడు చెడిపోదు అనుకో, తద్వారా యూ నెవర్ ఎక్స్పీరియన్స్ హెల్త్. ఒకటి అనుభవించాలంటే అది కోల్పోయి తీరవలసిందే. తెలిసేది అది అంటే రావాలి, పోవాలి, ఒక నిత్య నూతనంగా నీ లైఫ్లోకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ అడుగుతుంది. మా దగ్గర ఐ వాజ్ ఇన్ఛార్జ్ యాజ్ ఎ సెక్రటరీ, యాజ్ ఎన్ ఆనరీ సర్వీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. 95% ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ సింపుల్, ఆనెస్ట్, చెప్పినట్టు చేసేయడం అలా ఉన్నారు. ఒకళ్ళు కావాలని ట్రబుల్ మేకర్స్, కావాలని వాడు పే చేయడు, 1000 సార్లు రిమైండ్ చేసినా పే చేయడు. ఇట్ ఈస్ ఇరిటేటింగ్. అవును, బికాస్ the norm is to expect the people to honor their commitment and as per the contract he has to pay, that's all. అవును, వాడి మీద యుద్ధం చేయడానికి పోతే అదో పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. వదిలేస్తే అది చేతకాంతనం కూడా లాగా అనుకోవచ్చు, అది ఎక్స్ప్లాయిట్ కూడా అవుతుంది. ఆ పరిస్థితిలో వీడు ఏం చేయగలుగుతాడు? కొన్నిసార్లు ఏమి చేయలేము, అంటే యుక్తి ఏదో ఉంటుంది అంతే తప్ప. ఎందుకంటే నాకు ఈ విషయాల్లో హైపోథెటికల్, అది నేను చెప్పేది నాకు, అంటే నేను అలాంటి సందర్భాలు నాకు రాలేదు. నేను కొన్నిసార్లు వచ్చినప్పుడు నేను సింపుల్గా జాబ్ మానేశాను. 2-3 సార్లు చూసి నాకు ఇది అక్కర్లేదు, అంటే నాకు భయం లేని కారణంగా, నాకు బాధ్యతలు లేవు, నాకే 10 మంది చెల్లెళ్ళు ఉంటే ఇట్లుండేవాడిని కాదేమో. కొంత ప్రకృతి, కుటుంబం కూడా సహకరించింది నాకు, అంటే నా పిచ్చికి కొంత తోడైంది నాకున్న వాతావరణం. ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి నేను దాన్ని క్లెయిమ్ చేసుకోను, గర్వపడను. నాకు అనుకోకుండా వచ్చినాయి అంతే. ఇప్పుడు సన్యాసం అంటే ఏంది? హార్మనీ కుటుంబంలోనూ సమాజంలోనూ కుదరడం లేదు కనుక, సమన్వయం కుదరక వదిలేసిపోతున్నాడు. సో నేను అగైనెస్ట్ సన్యాస్. అంటే ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, బీ హియర్, అన్నిటితోనే ఉండు, నువ్వు అన్నీ దాటుకొని పోయి ప్రశాంతంగా ఉండేది అని చెప్పు. ఇట్స్ లైక్ రోబోటిక్ లైఫ్ అది. ఐ డోంట్ ఎంజాయ్ దట్. ఉండాలి, అందరూ నీతో బుర్ర తినటోడు ఉండాలి. అంటే వాళ్ళు ఎగ్జాంపుల్, ఇంకోటి కౌంటర్ ఎగ్జాంపుల్ లాగా ఆలోచించుకుంటే, మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు, ఆ స్కూటర్ నేర్చుకుంటున్నారు, డైరెక్ట్గా మెయిన్ రోడ్ మీద నేర్చుకోలేరు. అవును, కొంతకాలం పాటు అవసరం. అంటే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అనేది ఒక లెవెల్లో అది వచ్చి, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఐ అగ్రీ టోటలీ అగ్రీ. సో ఇప్పుడు నా జీవితంలో, ఈ క్షణం జీవిస్తున్న జీవితంలో, లేదా ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, ఇది కూడా ఒక ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. అది సరిగ్గా చూస్తే ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రకృతి ఏమైంది? కన్సిస్టెన్సీ. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ కన్సిస్టెంట్లీ పుట్. ఎవరో చూస్తారని ఐ డోంట్ సీక్, ఐ నెవర్ ఆస్క్ టు షేర్ ఆర్ సబ్స్క్రైబ్ అడగను. ఎవరు చూడకపోయినా నేను చేస్తాను. సూర్యుడు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తాడో అదే చేస్తాను నేను. సూర్యుడు ఏం చేస్తాడు? నువ్వు ఎండలో తిరిగితే ఏమిటి, తిరగకపోతే హీ జస్ట్ కమ్స్. ఓ మంచి ఫ్లవర్ విరబోస్తుంది రోడ్డు పక్కన, ఏ ప్రేక్షకుడు వచ్చింది అట్లా విరబోయి, ఎవ్రీడే విరబోయి. జనాలు చూస్తేనే విరబోస్తావా? కండిషనల్. అన్కండిషనల్ అంటే యూ హ్యావ్ బ్లాజమ్డ్ ఫర్ నో గ్రేట్ రీజన్. ఐఎమ్ పెయింటింగ్, నో రీజన్, ఐ లవ్ టు పెయింట్. అట్లనే నాకు తెలిసిన విషయాన్ని అన్కండిషనల్గా షేర్ చేయాలి అనే విషయాన్ని నేను తత్వ విచారణ చేసిన ఒక 1 month. నేను చెప్పాలంటే వాట్ స్టాండ్ ఐ షుడ్ టేక్. నాకు అనిపించింది ఉన్నది చెప్పు. నెవర్ వేరే వాళ్ళని బ్లేమ్ చేయను, మెచ్చుకోను. ఉన్నది ఉన్నట్టు చెప్తా. సమాచారాన్ని సమాచారం అనే చెప్తా. ఎంత గొప్ప సమాచారం అని నాకు ఉపయోగపడదనే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఉపయోగాత్మకత. నాకు తెలిసి నేను తప్ప ఇప్పుడు చెప్పుకున్నాడు, అందులో ఒక అక్షరం కూడా ఉపయోగపడలేదని. గొప్ప పుస్తకమే, నాకు ఉపయోగపడలేదు. అంత క్లియర్ స్టాండ్ తీసుకుంటున్నా. అట్లనే మనం ఒక పండు తింటున్నప్పుడు కొంత పడేసి కొంత తీసుకుంటాం. అట్లా కృష్ణమూర్తిలో 2-3 మంచి విషయాలు తీసుకుని కృష్ణమూర్తిని పక్కకు పెట్టేసి, ఆ మంచి విషయాలు అందరిలో ఉంది, ప్రకృతిలో ఉన్నాయి. ఆశ్చర్యం, కృష్ణమూర్తి చెప్పింది ఇంకా బ్లేటెంట్గా యూజీ చెప్పింది, పూర్తి ప్రకృతి సిద్ధాంతం అది వాళ్ళు మాట్లాడింది. మీరు యూజీ గురించి మీకు నాకన్నా ఎక్కువ విషయాలు తెలుసు అనేది నాకు నిన్న తెలిసింది.
అంటే వాళ్ళకి థియోసాఫికల్ సొసైటీ అసోసియేషన్ అవును. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న చిన్న చెప్పాను కదా బిట్టర్ రొమాన్స్ అని చెప్తాను నేను. బిట్టర్ రొమాన్స్. ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు నో రికలెక్ట్ వాట్ ఈస్ దట్ వర్డ్ దట్ యు యూజ్. బిట్టర్ రొమాన్స్ అని చెప్తాను. ఎందుకంటే యూజీ అంటే నేను ఇప్పుడు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన వాళ్ళిద్దరికి. అంటే ఇప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డని కాదు, దే ఆర్ టూ యూనిక్ బీయింగ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంది. ఒకరు మాట్లాడుతూనే ఉంటాడు, ఒకడు మాటలు అవసరం లేదంటాడు. కానీ నిశ్శబ్దంలోనూ ఈ మాటల్లోనూ చెప్పే విషయం ఒకటే, ఏమన్నా చెయ్యి ప్రశాంతత కోల్పోకు. ఒకటి ప్రశాంతత కోల్పోనప్పుడు ఏం చేస్తే ఏమైనా రెండు ఒకటే. అంటే మనకు విరోధాభాష్యంగా అనిపిస్తుంది. నాకేమనిపించిందంటే ఒకే విషయాన్ని కృష్ణమూర్తి ఒక దిక్కు నుంచి చూశాడు, మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాడు. అదే విషయాన్ని యూజీ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాడు. బోత్ స్పోక్ ఇన్ ద సేమ్ థింగ్. కృష్ణమూర్తి దాన్ని కాంప్లెక్స్గా ఇంటలెక్చువల్ రీల్లో చెప్పే ప్రయత్నం, బికాస్ హీ డెల్ట్ విత్ మైండ్. యూజీ బ్లాస్ట్ అంతా బాడీకి సంబంధించి. యూజీ సెడ్ బాడీ ఈజ్ రియల్. ఎన్లైటన్మెంట్ ఒకవేళ ఉంటే అది రెల్మ్ ఆఫ్ బాడీ. ఎందుకంటే బాడీ ఈజ్ యాడ్ కంటిన్యూయం. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండబోయేది ఒక్కటే బాడీ. నువ్వు మరణిస్తావు, చీమలు తింటాయి, ఆ చీమలో నువ్వు ఉన్నావు, నీవు చీమలో కొనసాగుతున్నావు. అట్లా నువ్వు నిత్య శాశ్వతునివి, నువ్వు ఒక ఎటర్నల్. తద్వారా నువ్వు ఎప్పుడు జన్మించలేదు, ఎప్పుడు మరణించలేదు, బికాస్ యు ఆర్ కంటిన్యూటీ. దిస్ ఈజ్ యూజీ అండ్ ఐ రియలీ లైక్ దిస్ రెవల్యూషన్. క్వశ్చన్, హౌ డు యు నో దట్ యు ఆర్ అలైవ్ అని అడిగాడు. కరెక్ట్. మామూలుడు కాదు యూజీ. నా బాధ ఏంటంటే మీరు ఇంతమందిని చెప్పి యూజీని ఒక్కడిని వదిలేశారు. చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మాయి చూసి నన్ను కలవాలనుకున్నారు వాళ్ళను. నేను చెప్పాను మీ వయసు అంటే వేరే వాళ్ళకి చెప్పాను, నేనే వస్తానులేండి, వాళ్ళు మీరు నా దగ్గర రావడం ఎందుకు అని చెప్పి అక్కడితో వదిలేశాను అంతే. యాక్చువల్లీ ఈయనేంటంటే చుట్టుపక్కల మంచిగా వాతావరణం ఉండి పాలిష్డ్గా పెరిగిన వాడు కృష్ణమూర్తి జేకే. ఈయన రఫ్ అండ్ టఫ్ పిల్లని పిల్లలు వదిలేసి యాజ్ ఎ ర్యాగ్స్ అంటే రోడ్ల మీద తిరిగి అంటే యూజీలో ఏంటో తెలుసుకోవాలి. ఒక ప్లస్ ఒక మైనస్ ఏమిటంటే ఒక వెరీ సడన్ ఇంపల్షన్ ఉంటుంది యూజీలో. అంటే తొందరగా నిర్ణయానికి వస్తాడు. అది తన విషయంలో ఉపయోగపడ్డది, వేరే విషయంలో ఉపయోగపడలేదు. ఒక విషయం ఏం చెప్పాడంటే, నేను చెప్పేది నీకు ఉపయోగపడదు. ఎగ్జాక్ట్లీ. అక్కడితో ఆగలేదు. ఇంకా వేరే వాడు చెప్తే ఉపయోగపడుతుంది అనుకుంటున్నావేమో, వాడు చెప్పినా నీకు ఉపయోగపడదు. ఇప్పుడు ఇది ఇలా నిజం చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు అంతెందుకు, ఒక ఆయన నాతో గొడవ పెట్టేవాళ్ళే ఎక్కువ, కానీ నిజం చెప్పేవాళ్ళు లేరు. అంటే ఒకతను అడిగాడు, అలా ఆయన నీకు ఎలాగో ఉపయోగపడ్డన్నప్పుడు ఆయన అభిమానించే వాళ్ళు ఈ పుస్తకం ఎందుకు రాశారు అన్నాడు. ఆయన ఒక సెంటెన్స్ చదివావు, నేను నీకు ఉపయోగపడినంత వరకే చదివావు, ప్లీజ్ టేక్ ఇట్ దట్ నో బడీ ఎల్స్ ఆల్సో కెన్ డూ ఫర్ యూ. మీరు చేశారు, మీరు ఏదో ఒక అనుభూతి పొందాను, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ కమ్ టు వన్ స్టేట్ ఆఫ్ స్టెబిలిటీ ఆర్ ఈక్విలిబ్రియం అనుకోండి. ఈయన మీరు ఇంకో గంట సేపు చెప్తున్నారు, రాదు అది. ఈ విల్ నెవర్ రాదు. నా శక్తిని మీకు ఇవ్వలేను, నా నిద్రని మీకు ఇవ్వలేను, నా ఆకలిని మీకు ఇవ్వలేను, నా అనుభవాన్ని మీకు. ఇంకొక క్వశ్చన్ కూడా మీరు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు రమణ మహర్షిని ఆయన డైరెక్ట్గా నువ్వు నాకు ఇవ్వగలవా అంటే నువ్వు తీసుకోగలవా అన్నాడు. అంటే ఈయనతో చాలా క్లోజ్గా వెళ్ళిన అతను ఉన్నాడు, నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఇన్లా. అతను ఏం చెప్పాడంటే, ఇవ్వాలి కానీ పుచ్చుకోవాలి అనుకుంటున్నది అనంతం. అనంతాన్ని నువ్వు తీసుకోవడం ఏమిటి, నేను ఇవ్వడం ఏమిటి, నేను ఇచ్చినా నువ్వు తీసుకోలేవు అంటే నో వే ఆఫ్ గివింగ్ అన్నదే ఈజ్ అండర్స్టూడ్. అనంతత్వాన్ని హౌ కెన్ ఐ గివ్, ఐఎమ్ ఏబుల్ టు నో, ఐఎమ్ ఏబుల్ టు నో ఇస్ ఎ డిఫరెంట్ థింగ్, యూ విల్ నాట్ గెట్ ఇట్ ఈజ్ అనదర్ థింగ్. హీ సెడ్ దెన్ if I have done so many things and if I am not eligible, that means there is no way of giving an ఈయనకి క్లారిటీ వచ్చింది, ఈయన దారిలో ఈయన వెళ్ళిపోయాడు. మరి కొందరు అడిగారు, మీరైతే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అవి ఇస్తున్నారు అని అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇస్తున్నాను ఎందుకు, క్రౌడ్లో ఐ మే బికమ్ ఎ మీడియం బై విచ్ సంబడి ఎల్స్ మే బి టచ్డ్, హీ మే నాట్ కమ్ అండ్ ఎక్నాలెడ్జ్ ఆల్సో, అట్నుంచి అటేవాడు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అవును, కరెక్ట్. ఇప్పుడు కొంతవరకు యూజీ చేసిందే చాలా సరళంగా, అంటే ఫిలాసఫికల్
బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను చేస్తున్నది అదే. ఇప్పుడు ఒక పెద్ద ఆయన నాతో గొడవ పెట్టుకొని అసలు నువ్వు సలహాలు ఇస్తున్నావు జనాలకి ఏమనుకుంటుంది సమగ్రంగా తెలుసుకొని రండి, వీడియో పెట్టండి ఒకసారి. ఇట్లా పెట్టగానే డిస్క్లైమర్ వస్తుంది, నల్ల అట్టా వస్తుంది, దాని మీద నా బొమ్మ ఉండి చేతిరాత ఉంటుంది. నా అనుభవం ఎవరికి ఉపయోగపడదు. క్లియర్ ఫస్ట్ వీడియో నుంచి అది ఉంది. అది భవిష్యత్తులో మారేది కాదు, ట్రుత్ అది. ఎవడికి ఏ హెల్ప్ చేయడు, కానీ రూట్ మ్యాప్ ఇవ్వచ్చు. అది ఈజీగా ఉంటే ఎవడైనా ఆచరించవచ్చు. ఇప్పుడు అన్నిటినీ సమానంగా టచ్ చేయి, అన్ని పనులు ఈక్వల్ ఇంట్రెస్ట్తో చేయన్నది ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ అని నాకు అర్థమైంది. ఇప్పుడు అట్లీస్ట్ నా వల్ల ఒక 300 మంది 2009 నుంచి 300 మందే అంటే వ్యక్తిగతంగా మాట్లాడి దే హ్యావ్ సీన్ ద చేంజ్. వాళ్ళ హోల్ థాట్ ప్రాసెస్లో ఒక సమూల పరివర్తన. నేను వాళ్ళని చూడగానే తెలిసిపోయింది సమ్ చేంజ్ అక్కడ తెలిసిపోతుంది. బికాజ్ నీలో ఈక్వలిబ్రియం వచ్చినప్పుడు, ఒక సమస్యత వచ్చినప్పుడు ఒక బరువు లేని తనం వస్తుంది. నేను దానికి ఒక చిన్న దీంట్లో ఏ పుస్తకంలో గుర్తులేదు, ఒక త్రాసు, ఇటు అటు 1000 కిలోలు పెట్టావు, అప్పుడు సెంటర్ నిలబడుతుంది, కానీ వెయిట్ ఉంది. అంటే నువ్వు శాస్త్రాలు ఇవన్నీ పట్టుకున్నావా, ఏదో రోజు బ్యాలెన్స్ వస్తుంది. శాస్త్రాలకి తగ్గ సాధన అవసరం. అట్లా కాకుండా ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు, అయినా నిలబడుతుంది. దట్ ఈస్ నేచర్స్ ఎన్లైటన్మెంట్ ఈజ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిలాసఫీ. వరల్డ్లీ ఎన్లైటన్మెంట్ యూ హ్యావ్ టు స్ట్రగుల్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు డూ సాధన, యూ హ్యావ్ టు డూ మిలియన్ స్టూపిడ్ థింగ్స్. నాట్ రిక్వైర్డ్, కానీ అర్థమై సావదు. అర్థమై సావదు. సో ఇది ప్రాక్టికల్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అంటే చిన్న ప్రయోగాలు చాలా ఉన్నాయి. అంటే ఏది అనిపిస్తే ఆ క్షణము దానికి లొంగిపోవడం. ఇది ఒక ఫేజ్ ఉన్నది, ఒక 6 నెలలు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్న ఫ్రెండ్తో నిద్ర వస్తే పడుకున్నాడు అంతే. ఎవరేమనుకుంటారన్న ధారణ పోయింది. నాకు అనిపించింది ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని ఇక ఇప్పకూడదు, చూద్దాం ఏమవుతుందో. వెళ్ళి ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆ కొత్తది వేసుకొని ఇప్పండి ప్యాక్ చేస్తామన్నారు వాళ్ళు. పాత బట్టలు ప్యాక్ చేసేయండి. అట్లా వేసుకొని సంతోష్ నగర్లో ఒక 1 or 2 months 3 months నేను దాంతోనే తిన్నా, దాంతోనే పడుకున్నా, దాంతోనే క్రికెట్ ఆడా. ఐ హ్యావ్ సీన్. నాకేమర్థమైందంటే నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు. తర్వాత మా ఇంట్లో మా అమ్మ స్నానం చేసి రాపో చిరాకు పెడుతుంది. ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్ మిత్. అసలు ప్రకృతిలో ఏ ప్రాణి రోజు స్నానం చేయదు, నేను కూడా చేయను. ఇక్కడ నాకు ఒక ప్రాక్టికల్ ఎవడైనా చెక్ చేస్తే తప్ప తెలియదు నేను చెప్పేది. ఆకలి అయితే తప్ప తినము, ఇది వస్తే తప్ప పోము. మరి స్నానం చేయాలన్న స్పృహ కలగదా? ఇదెందుకు మనం మెకానికల్గా చేస్తున్నాం? ఆ తర్వాత నాకు అనిపించాలి, ఇది వస్తే అనిపించాలి, టైం అయింది కాబట్టి పోయాను కదా. అట్లా స్నానానికి ఏమైనా లింక్ ఉందా ఇది అని ఐ స్టాప్ బాతింగ్. నాకు కరెక్ట్ గుర్తు 22 days ఐ డిడ్ నాట్ బాత్. నేను 7B గ్రౌండ్లో ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్. నేను ఆడుతుండగా నాకు అనిపించింది ఈ బాడీ మీద నీళ్లు పోయాలి. ఇప్పుడు ఒక బలమైన భావన కలిగింది. నేను బ్యాట్ అక్కడ పడేసి నా గదికి పరిగెత్తుకున్నది. ఎట్లా వచ్చాను అంటే మనం ఇది వస్తే ఎట్లా పరిగెడతాము, అట్లా నా బాడీ ఫస్ట్ టైం నాకు వాటర్ పోయి అని అడిగే ఒక భావన కలిగింది నాకు. మొట్టమొదటి సంథింగ్ కావాలి బాడీకి. నేను పరిగెత్తి బకెట్లో నీళ్ళు పోసి ఇట్లా పోసుకుంటే నాకు ఫస్ట్ టైం ఏడుపు వచ్చింది. ఐ వాజ్ సో డామ్ హ్యాపీ. ఎవ్వరు లేరు, ఆనందం పంచుకుంటే పిచ్చోడు అంటారు. ఐ వాజ్ సో హ్యాపీ. నాకు అర్థమైంది, శరీరం అడుగుతుంది, వెయిట్ చేయి, యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ బాడీ అఫేర్స్. ఇప్పుడు నేను రోజు చేస్తాను, కానీ తెలుసుకొని చేస్తున్నా. దిస్ ఇస్ మెకానికల్ యాక్చువల్. ఇక్కడ మై బ్యాక్గ్రౌండ్ తోటి నేను ఎక్సర్సైజ్ చేశాను చెప్పగలను. వాళ్ళు బలవంతంగా మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీ మొబైల్ వాచ్ అన్ని తీసేయమంటారు. అవును. సో దట్ వెన్ షుడ్ యూ ఈట్, టైం చూసుకోవద్దు, ఆకలి అయితే తిను అన్నది వాళ్ళు మంచిగా చేయించి చెప్తారు. నిలబడి అలా ఉంటే మంచిదే. అంటే ఇది నేను దే హావ్ కన్వర్టెడ్ థియరిటికల్ ప్రపోజిషన్స్ ఇంటూ ప్రాక్టికల్. అంటే వన్స్ ఆర్ ట్వైస్ ఐ డిడ్ అండ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెన్ టు మీ. అంటే దిస్ ఇస్ వర్త్ మిలియన్స్. ఒకవేళ డబ్బుతో అంటే దాన్ని ఎక్కడా నేను చూడలేదు. అది నా అంతకు నాకే స్ఫురణ కలిగింది. నేను ఇఫ్ అండ్ బట్స్ లేకుండా ఎంబడే ఆచరించి చూశాను. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నేను ఆలోచించడానికి చేయడానికి మధ్యన ఎక్కువ థాట్ ప్రాసెస్ లేదు ఇప్పుడు నా లైఫ్లో. ఇప్పుడు నాకు అనిపించింది చేశాను, ఇప్పుడే పెట్టేస్తుంది. ఇది బాగా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయాలి, ఇది ఎలా ఉందో ఎవరు ఏమైనా అనుకున్నాను, నాకేం అంటుకోవు. కొత్త విషయం అచ్చా. థాట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ బిట్వీన్
యాక్షనే అంటే దీంట్లో దారిలో నేను చాలా సైంటిఫిక్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన చిన్న చిన్న బొమ్మలతో. అంటే ప్రకృతి పరంగా థాట్, ప్రకృతి పరంగా డిజైర్ ఈజ్ గుడ్, ప్రపంచపరమైన డిజైర్ అండ్ ప్రపంచపరమైన థాట్ ఈజ్ నాట్ గుడ్. ప్రకృతి పరంగా వచ్చే ఏ ఆలోచన తక్షణమే అంతమవడానికి వస్తుంది తప్ప సస్టైన్ కాదు. ప్రపంచం పరంగా వచ్చే ఆలోచన కాలంలో సస్టైన్ అవుతుంది. కాలంలో సస్టైన్ అయ్యే ఆలోచననే నీ బాధ కారణం. ఇది సో క్లియర్గా గ్రాఫిక్ డీటెయిల్తో సహా నేను అనుభూతి చెందిన. ఇప్పుడు నా జీవితంలో జీవిత లక్ష్యాలు లేవు. కారణం లక్ష్యాలు పెట్టుకోవద్దని కాదు, లక్ష్యము బాధిస్తుంది. ఇప్పుడు లక్ష్యం అంటే ఇప్పుడు థాట్ పాతి 50 ఏళ్ళ అవతల గుంజగట్టి కట్టావు. ఇప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ నీకు స్ట్రెయిన్ అవుతుంది. ఇంకోటి, ఏ థాట్ అయితే నీ పరిధిలో ఉందో అది 50 ఏళ్ళ లక్ష్యం పెట్టినా పర్వాలేదు. కానీ ఏ థాట్కి వేరే వాళ్ళతో లింక్ ఉందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ కాదు. ఫుల్ఫిల్ అయినా నువ్వు అనుకున్న సమయానికి కాదు, సమయానికి అనుకున్నా నువ్వు అనుకున్నట్టు కాదు. ఎగ్జాంపుల్, మనం కట్టుకున్న ఇల్లు, ఎప్పుడు మేస్త్రి కట్టింది మనకి ఏదో నచ్చదు. ఇద్దరు నువ్వు కట్టుకో, లేదా ఎవడేది కట్టినా యాక్సెప్ట్ చేయి, బాత్ కథం, ఇంకా డోంట్ ఫైట్. అండ్ అనవసరంగా ప్రతిదాన్ని చర్చలోకి లాగి సాధించేది ఏమీ లేదు. సో ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు హాయిగా ఉండొచ్చు పీస్ఫుల్గా. ఇది ఊరికే ఫిలసాఫికల్లో అర్థమయ్యే విషయం కాదని నాకు ప్రగాఢంగా తెలిసింది. అది తెలిసిన మరుక్షణం ఐ ఎవ్రీ ఆస్పెక్ట్, నేను నా కుటుంబ సభ్యులు ఏమిటి కాన్ఫ్లిక్ట్, నేను సమాజం ఏమిటి కాన్ఫ్లిక్ట్, నేను డబ్బు, నేను నా ఆర్ట్, నేను అమ్మాయిలు, నేను సెక్స్, నేను ఎక్స్పెక్టేషన్స్, నేను నా జీవిత లక్ష్యాలు, ప్రతి దాన్ని చూసిన కొన్ని సంవత్సరాలు. ఏమిటది? ఇప్పుడు ఎవరైతే చెప్పారో జీవితం అన్న కష్టాలు, కన్నీళ్ళు, కాంప్రమైజులు ఉంటాయని, అస్సలు అబద్ధం. అది అవగాహన లేనివాడు అట్లా చెప్తున్నాడు. మీరు అన్నట్టుగా లక్ష్యాలు అన్న మాట మీద షోపెన్హౌవర్ అని ఒక ఫిలాసఫర్ అండ్ ఫిజిసిస్ట్ ఉన్నాడు. చిన్నప్పుడు ఆంధ్రపత్రికలో రెగ్యులర్ ఏదో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకో, సపోజ్ బీకామ్ ఎగ్జామ్ రాస్తాం, అంతవరకే నీ ప్రయత్నం అంతా ఉంటుంది. బీకామ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకో లక్ష్యం మొదలవుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్. సో అలా వెళ్తూ కానీ ఆ లక్ష్యం అంతవరకైతే ఓకే. అయిన తర్వాత దెర్ ఇస్ ఎ వాక్యూమ్, దెర్ ఇస్ ఎ అన్ఎక్స్పెక్టెడ్ వాక్యూమ్. అంటే మనం ఒక క్లోజర్ ఇవ్వాలి మన థాట్కి. లింకులు పెట్టకూడదు, థాట్కి ఇంకొక థాట్ లింక్ అవ్వకూడదు. పెయింటింగ్ వేసి సంతకం పెట్టు, పెయింటింగ్తో నీ సంబంధం దిగిపోవాలి. దానికి లింక్ పెట్టామనుకో, ఇది అమ్ముడు పోతే బాగుంటుంది, అది అమ్ముడు పోకపోతే బాధేస్తుంది, నీ పెయింటింగే నీకు బాధకు పరిణమిస్తుంది. సో ప్రతి యాక్షన్లోనూ ఒక క్లారిటీ అవసరం. అలాగని 1,00,000 విషయాలు ఎత్తుకోక్కర్లేదు. ఏదో ఒక 2-3 పట్టుకుంటే ఎక్కువ కాలం కన్సిస్టెంట్గా నువ్వు దాంట్లో ఉంటే చాలా డోర్లు వాటంతటా ఓపెన్ అవుతాయి. అంటే ఎక్కువ కాలం చేసిన వాడికి ఎవ్వరికీ తెలియని రహస్యాలు తెలుస్తాయి. చివరికి అంట్లు గడిగేవాడు 50 ఏళ్ళు గడిగితే ఎవరికి తెలియని వాడు కొంత తెలుస్తుంది. సంథింగ్ హీ నోస్. ఎలా తక్కువ వాటర్ వాడుకోవచ్చునో, ఇది కలిపితే తొందర అవుతుందనో ఎవడు తెలుసుకున్నాడు. ఇత్తడి చెంబు నిమ్మకాయ తీస్తే కలుపుతుంది. ఒక ప్రయోగశీలి. అన్న విషయాలు ఏదైతే ఉన్నాయో, నేను ఇది చేయగలుగుతాను, అది చేయగలుగుతాను, అన్ని రకాల పనులు చేయగలుగుతాను, అలా చాలామంది చేయగలుగుతారు. ఇందులో ఏం లేదు, అంతే చేస్తారు. కొందరు మీరు అన్నట్టు ఫీలింగ్ తోటి చేయడం వేరు, తప్పనిసరిగా చేయడం వేరు. ఏ పనైనా నేను చేయగలను, దాని మీద ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ ఫర్ దట్. నా పొజిషన్ని బట్టి కానీ ఇది బట్టి కానీ అట్లా ఆలోచించే అవసరమే లేదు. అయితే ఒకటి అంటే మన మైండ్ అండ్ మన బాడీ పూర్తిగా అక్కడే ఉండటం అనేది శ్రద్ధ. అది శ్రద్ధకి ఎగ్జామ్, దాని యొక్క నిర్వచనం. ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ జస్ట్ టు బి టోటల్లీ విత్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, అది వదిలేసావు. అదే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు దినచర్య అన్నారు కదా, ఇది చెప్పి ముగిద్దాం. ఇప్పుడు ఇదేమిటి, ఈరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశాను, తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, ఆ తర్వాత 2 మీటింగ్స్ అయ్యాయి, తర్వాత లంచ్ చేశాను. ఇటువంటిది పోయింది నా లైఫ్లో. ఎందుకు? బ్రేక్ఫాస్ట్కి ఆఫీస్కి మధ్యన మరి నువ్వేం చేసావు అనే దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదా చెప్పడానికి ఉపయోగపడిన అంశం అనుకుంటున్నావు. ఒక పని తర్వాత ఒక పనిలో కాకుండా ఒక పనిలోంచి ఒక పనిలోకి దొరలడం, తద్వారా ధ్యానం కొనసాగడం నేను చూస్తున్నాను. ఐఎమ్ కంటిన్యూస్లీ రోలింగ్ విత్ మెడిటేటివ్నెస్. ఇది అయిపోయేలోపు పెయింటింగ్, ఇది అయిపోయేలోపు ఇంకేదో. ఐఎమ్ కీప్ ఆన్ రోలింగ్. ఆ రోల్ అవుతూ బెడ్ మీదకి వెళ్తాను నైట్, మళ్ళీ ఆ బెడ్ నుంచి రోల్ అయ్యి మళ్ళీ తిరుగుతూ ఉన్నంతే. సో ఏది డస్ట్ అంటుకోవద్దు, తిరుగుతూ ఉండాలి, అన్ని పనులు చేయాలి. దాన్ని నువ్వు ఐడెంటిటీగా మలుచుకోవద్దు. ఐడెంటిటీ ఎందుకు మారతలేదు? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఐడెంటిటీ పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ఇంట్లో ఉన్న అన్ని పెయింటింగ్స్ 1000 రూపాయలే, తద్వారా సేల్స్ మ్యాన్ అక్కర్లేదు.
నాకు ఒకటి సార్, ఎవరు చూసినా ఏమని అడుగుతుంటే మీకు టైం పాస్ ఎట్లా, మీకు బోర్ కొడుతా అంటుంటారు చెప్పండి. నేను అక్కడ అమెరికా కూడా వెళ్తాను. నేను నాకు బోర్ అంటే కొట్టడం లేదు ఈ మధ్యకాలంలో, బోర్ కొట్టడం లేదు. అదే 10 మందిలో కూర్చొని మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే ఒకటే మాట ఉంటుంది కదా, వైఎస్ఆర్సీపీ చీరితే ఇంకోటి ఇంకే మాట్లాడాలి, ప్రపంచం ఉండదు. దాని గురించి అవసరమైతే గొడవ కూడా కొడుతుంటారు. ఏమైనా వేరే విషయం ఏమైనా పరిజ్ఞానం, మామూలు తెలిసిన విషయం మాట్లాడినా పర్లేదు, విషయాలు తెలుసుకుంటాం కదా, అవి మాట్లాడినా పర్లేదు. అవి కూడా కాదు, ఇది ఫ్లైట్ విషయము, 8 గంటలకు అది అదైనా పర్లేదు మాట్లాడు, ఇది మీరు మాట్లాడుతుంటారు. ఎక్కడ పోను ఒకనే పోతుంటా, మీకు టైంపాస్ ఎట్లా అంటారు. టైంపాస్ అంటే నాకు అర్థం కాలేదు. నేను టైంపాస్ బాగా అవుతుంది, ఒక్కనే టైంపాస్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అదే కరోనా టైం ఉంటే నాకు టైంపాస్ అవుతుంది. అసలు ఇంకొకటి ఇది ఫైనల్గా చెప్పుకోవాల్సిన మాట, నిజంగా నీ మనస్సు నీలో స్థిరపడితే బోర్డమ్ వెళ్ళిపోతుంది. అంటే బోర్డమ్ అనేది ఇండికేషన్ యు ఆర్ మిస్సింగ్ లైఫ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఒక రిపీటెడ్నెస్, ఒక మొనాటస్నెస్ వచ్చిందని ఒక సంకేతం అన్నట్టు. నీ లైఫ్లో మొనాటనీ యొక్క అంతర్ధానం జరుగుతుంది సమశ్రద్ధ రాగానే. ప్రతిరోజు నువ్వు చూసేదాన్ని ఏ ఒపీనియన్ లేని కారణంగా కొత్తగానే చూస్తావు కాబట్టి ప్రతిదీ కొత్తగా ఉంటుంది, నువ్వు కొత్తగా ఉంటావు. సో ఇప్పుడు ఎవరైనా అడిగితే హౌ ఓల్డ్ ఆర్ యూ, ఐ నెవర్ ఆన్సర్, ఎందుకంటే ఆ ప్రశ్న తప్పు కాబట్టి. హౌ న్యూ ఆర్ యూ అని అడగాలి. దిస్ మూమెంట్, 1 మూమెంట్ న్యూ, కొత్త మనిషి అదే ఆన్సర్. 1 మూమెంట్ న్యూ, నిజమే. అంటే క్షణానికి ఆక్షన్. బాగా చదివానే కదా సార్, కొంతవరకు దాంట్లో అంటే ఈ పాయింట్ బోర్డమ్ గురించి ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో అతను బోర్డమ్ వస్తే ఏం చేస్తావు, బోర్డు కొడితే సినిమాకి వెళ్తాను, ఎస్కేప్ అవుతాను, వెళ్ళి వెనక్కి మళ్ళీ వస్తుంది బోర్డమ్ వస్తుంది. సో బోర్డమ్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకు, బోర్డమ్ని సీ ఇట్ ఇన్ ద ఫేస్ అన్నాడు. చూడండి, అన్నందువల్ల మీకు ఏం ఒరగదు, ఏమర్థం అవుతుంది, ఏం అర్థం కాదు. అవును, అదే అది ఫిలాసఫికల్ అన్నది ఏమైందంటే జేకే మాట్లాడాడు, ఓషో మాట్లాడాడు. దేర్ ఇస్ వన్ క్యాసెట్ ఆన్ బోర్డమ్. అవును అవును, బై ఓషో ఆల్సో. హి గివ్స్ సమ్ 4 స్టోరీస్ ఆల్సో. ఆ బోర్డమ్లో జరిగే ఏమైతే జరుగుతుందో నాలో బాడీలో కానీ మానసికంగా కానీ అందులోనే ఉంటే ఒక ప్యాషన్ అందులో ఉంటే పుట్టుకొస్తుంది, అది డ్రాప్ అయిపోతుంది. నేను బోర్డమ్ గురించి ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు లేని 1 స్టేట్మెంట్ ఇస్తా, క్రాస్ చెక్ చేసుకుని, ఇది ఎక్కడ దొరకదు. మళ్ళీ సంఖ్యలు తీసేస్తే బోర్డమ్ రాదు. సంఖ్య అంటే నెంబర్. ఇఫ్ యూ స్టాప్ కౌంటింగ్ యు ఆర్ అవుట్ ఆఫ్ బోర్డమ్. ఎంత సింపుల్. అంటే మనిషి మాత్రమే చేయగలగడం, మనిషి మైండ్ మాత్రమే చేసేది ఒక స్టాండ్ పాయింట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళడం. 8వసారి 10వసారి, ఇది 2వ మీటింగ్. దిస్ ఇస్ వాట్ మైండ్ డస్. ఈ సంఖ్య లేకపోతే ఆల్వేస్ ఇట్స్ ఎ ఫస్ట్ మీటింగ్. సంఖ్య లేని కారణంగా కుక్క ఎప్పుడు ప్రతిసారి నువ్వు కొత్తగా చూస్తుంది, ప్రతిసారి కొత్తగా విరగొస్తుంది. గుర్తుపట్టడం వేరు. నేను చెప్పేది, నేను ఇప్పుడు 2వసారి కలిస్తే మిమ్మల్ని నా మెమరీ దొబ్బింది అనట్లే, మిమ్మల్ని గుర్తుపడతా నేను. బట్ దానికి సంబంధించిన కౌంట్ ఉండదు. అంటే ఆల్రెడీ 4 సార్లు మాట్లాడారు రావు గారితో, ఇంక ఇది ఉండదు. ఆల్వేస్ యు ఆర్ న్యూ పర్సన్, ఐఎమ్ న్యూ పర్సన్, లెట్ us ఎక్స్ప్లోర్. ఎప్పటిది అప్పుడే. అది వేరు. పట్టని సెన్సెస్ ఉన్నాయి, గుర్తుపడతాయి, బాడీకో మెమరీ ఉంది, చూస్తుంది. నేను చెప్పేది దాని గురించి కదా. ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేయాలి. నెంబర్తో పాటు నెంబర్తో చాలా పోతాయి. ఇప్పుడు ప్రకృతి ప్రపంచాల్లో ఇది కూడా నేను దీంట్లో ఉంటుంది దాని ప్రస్తావన చాలా కాస్త. ఎక్కడెక్కడ నెంబర్ లేదో అక్కడ మనం జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, లేదా ధ్యానపూర్వకంగా ఉంటున్నాం. ఎక్కడెక్కడ నెంబర్ ఉందో అక్కడ మనకు గొడవ అవుతుంది. ఎన్ని గజాల ప్లాట్, నెంబర్ స్పష్టమైన నెంబర్ ఉంది, తద్వారా 1 గజం పోయినా ప్రాబ్లం అవుతుంది. ఎంత శాలరీ, ఫిగర్ ఉంది, కరెక్ట్ నెంబర్. ఎంత వయస్సు, ఫిగర్ ఉంది. సో ఎక్కడెక్కడ సంఖ్య నువ్వు ప్రమాణంగా తీసుకున్నావో ఆ సంఖ్యకి ఇటు అటు అయినప్పుడు దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎక్కువైనా ఆనందం వస్తుంది, లేదా బాధ వస్తుంది. ఈ 2 నీ స్థితులు కావు. మళ్ళీ పోలిక దగ్గరికి వస్తుంది. సంఖ్య లేదా ఉన్నది అనుభవిస్తాం. 2 గజాలు పోయింది, సంఖ్య లేదు కనుక ఓకే ఆలోచన. ఇది పలాయనవాదం కాదు. యూ హ్యావ్ అండర్స్టూడ్ లైఫ్ ఇన్ ఎ వెరీ లార్జర్ పర్స్పెక్టివ్. తద్వారా యూ మే లూజ్ సంథింగ్ బట్ యూ గెయిన్ మిలియన్ థింగ్స్. 2 గజాలు పోయింది కానీ అనంతమైన ఎక్స్ప్లాయిట్ అయ్యామని అనుకోకూడదు. లూజ్ ఆర్ గెయిన్
యూ లీవ్ బోత్ ద వర్డ్స్. అంతే, అంటే చెప్పేది కాంటెక్స్చువల్గా, అంటే నువ్వు నీ యొక్క ప్రశాంతత, నీ యొక్క ఇంటిగ్రిటీ ఎప్పటికీ చెక్కు చెదరదు నీలో సంఖ్య లేకపోతే. ఇది ఒక కాన్సెప్ట్గానే చెప్తుంది అంతే. ఇప్పుడు నా లైఫ్లో 100% ఎరాడికేట్ చేసిన సంఖ్యని అవసరం కోసం వాడతా అంతే తప్ప ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్. అంటే 600 రూపాయలని అవసరం కోసం. ఇప్పుడు ఆయన పోతూ 150 ఇచ్చినా తీసుకుంటాను అంతే. అంటే అంత క్లియర్ ఉంది కదా. అంటే దానివల్ల ఎక్స్‌ప్లాయిట్ జరుగుతుంది. జరగని ఐ వాంట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్. అట్లా ఈ మధ్యకాలంలో మా మిస్సెస్ అందరి గురువులు లాగా మీ గురించి చెప్తుంది, వాళ్ళకి అందరి గురించి చెప్తుంది. ఆ గురువు గొప్ప, అదే సేమ్ ఓల్డ్ మైండ్ అది. మళ్ళీ చెప్తాడు ఆయన, అంటే ఆయన చెప్పింది నీకేమైనా అర్థమైందా అని చెప్పు, ఆయన చెప్తాడు. ఎంతమందికి చెప్తుంటాడు నీ గురించి కాదు చెప్పేది, నీకేమైనా అర్థమైంది అని అంటుంటాడు ఆయన. అంతే, అది ఏం అర్థమైంది, ఏం ఆచరిస్తున్నాం అంతవరకే. ఇప్పుడు నేనైతే ఒక్కటి మళ్ళీ డిక్లేర్ చేస్తున్నా, జీవితంలో ఒక సంస్థ కానీ ఒక గుంపును కానీ నా జీవితంలో నేను వెల్కమ్ చేయను. ఎందుకంటే దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అకార్డింగ్ టు నేచర్లో గుంపుకి స్థానం లేదు. కలిసి ఉండడం ఉంది, మనం కలిసి ఉందాం 100 మందిని, కానీ నా షాడో మీ మీద ఉండొద్దు. మీకు ఎట్లా దోస్తే అట్లా ఉండండి. ఆచరించినప్పుడు మీద అయిపోతుంది, నాది కాదు. చెప్పారు మీరు కూడా ఆర్గనైజేషన్స్ ఏదో పెడతామని, మాకు కూడా సినిమా వాళ్ళు. అవును. సో ఇది జీవితకాలం స్టాండ్. ఇది ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ అనుకో, అప్పట్లో అనుకున్నాను కానీ ఇంకా పరిస్థితుల ప్రభావం ఇట్లా ఎప్పుడు చెప్పను, చెప్తే దౌడ బాగుంటుంది అంతే. ఎందుకంటే అబద్ధం అది. నెవర్ లివ్ అన్ అన్ట్రూత్ లైఫ్. రెండోది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇస్ టు లివ్ హ్యాపీలీ ఎనీ సర్కమ్స్టాన్సెస్, అంతే తప్ప లగ్జరీస్ క్రియేట్ చేసుకోవడానికి మాధ్యమం కాదు అది. నేను పెయింటింగ్ వేస్తా, ఇది ఎవడన్నా ₹1,00,000 కొంటే అప్పుడు కారు కొనుక్కుంటా, అది వేరు. కానీ దీన్ని మాధ్యమం చేసుకోకూడదు. ఇప్పుడు అదే నడుస్తుంది కదా సార్, స్పిరిచువల్ అంత మంచి రియల్ ఎస్టేట్ కంటే రియల్ ఎస్టేట్ వస్తారు మరి. సెలబ్రిటీతో మాట్లాడే గురువులు, వాళ్ళకి సపరేట్ కుర్చీలు, ఆ తర్వాత సపరేట్ డ్రెస్సు, వాళ్ళు రాగానే దండ, ఇదంతా జ్ఞానమే. నిజంగా జ్ఞానిని కలిసినప్పుడు నువ్వు 100% ఎమోషన్లెస్గా కలవాలి, అప్పుడే రిసీవ్ చేసుకోబడుతుంది. ఎమోషన్ ఉన్నవాడు ఏం నేర్చుకుంటాడు అసలు, అంత అబద్ధం. పోనీలే, జాతర నడుస్తుంది. ఏదన్నా వైలిన్ వాయిస్తా? మీరు నిన్ను అడిగారు మీరు ఏం వాయించమంటారు. అవును, నాకేం అర్థం కాదు. సడన్గా మా ఫ్రెండ్ చెప్తుంటాడు కదా, నా చెప్పేసాను. ఇవాళ ప్రిపరేషన్ తోటి వచ్చాను. అడగండి ఏదన్నా. ఏం రాగం పేరు చెప్పారు? హంసానాదం. అదొద్దు హంసానాదం పేరు అదొకటి గ్యాప్ పెట్టడానికి రాశాను. రామ భక్తి మార్గం, ఇది నాకు తెలియదు. అంటే కీర్తనలు కాకుండా ఏదైనా సినిమా పాటలు అయితే బెటరు. కీర్తనలు నాకు కూడా కొన్ని తెలుసు. ఆఫ్ కోర్స్ మీరు మానస సంచరి నిన్న అనుకుంటూ కింద దిగారు. సదాశివబ్రహ్మేంద్ర కీర్తన. అవును. మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే మదశిఖి పించ అలంకిత చిత్రే ఇదే రాగంలో మంచి పాట. సామ. సామ. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. నన నన నన
పతంగా నీవు మానస సంచర. రెండు సేమ్ రాగం. యా, అది యాక్చువల్లీ బాలచంద్ర పిక్చర్ కదా? అవును. కాదు బాలచంద్ర అనుకుంటా, తెలియదు. బాలచంద్రే, కరెక్ట్. మౌనమని భాష తర్వాత మరుగేల రాగం వచ్చా? వస్తుంది కొంతవరకు. అంటే నాకు ఆ రాగం రాగలక్షణాలు అంతా తెలుసు. జయంతిశ్రీ, ఇంకా ఆ రాగంలో వేరే పాట లేదు. ఇది దాని సంగతులు ఇంకా తెలుసు. బట్ ఈ మధ్య ఎందరో మహానుభావులు మీరు చాలా పేర్లు ఇందులో ప్రస్తావించారు కనుక వాళ్ళందరినీ కృతజ్ఞతగా శ్రీరాగం. శ్రీరాగంలో ఒక మంచి సంగీతం. ప మరి గరి సని సగరి సా మరి గరి సని సగరి సని పని సారి మామ ప మరి గరి సని సరి మ సరి మ పని ప సని ప మరి గరి స మ పని స పని సరి ని సరి గా గరి సని ని గరి గ సారి సరి ని స పని సరి ని గ. మీదొకటి ఇంకేదైనా లాస్ట్ చెప్పండి. నేను చెప్పను, ఎందుకంటే సార్ మీకు నచ్చింది మీరు పాడండి. చెప్పు. ఓల్డ్ సాంగ్ ట్రై చేస్తా. కనుపాపు కరువైన. ఆహా, ఇదే స్టార్ట్.
అందులో ఈ చరణం విరజాదిశిలపైన రాలేందుకే కను మూసి గగనాన నిలచేందులే ఏ నాటికైనా నీదానవే కను పాపకరవైన కనులెందుకో కన వారి పరులైన బ్రతుకెందుకో. ఎంత ఎక్సలెంట్, సో బ్యూటిఫుల్. నాకు ఇష్టమైంది అడిగారా? అది అయిపోయింది, నాకు ఇష్టమైంది. మరి నాకు ఇష్టమైన దాంట్లో ఆ రాగమే ఉంది. శుభపంతు వరాలి, శుభపంతు వరాలి అంటే అదంటే ఇప్పుడు మీరు సాడ్ అనేది వాయించొద్దంటే ఎట్లా? సింగిల్ గా ఉంటే సాడ్ సాంగ్స్ పడుతుంది. సాడ్ కాదు, అది ఆర్ద్రత అంటే. ఆర్ద్రత, ఇట్స్ నాట్ సాడ్. సాడ్ కాదు. ఆ రాగం ఊరికి ఆల నాకు బాగా ఇష్టమైన రాగం. నాకు డౌట్, ఇప్పుడు ఏ రాగం అన్నారా? శుభ పంతు వరాళి అంటే ఇప్పుడు మీరు శుభ శుభ పంతు వరాళి. శుభ పంతు ప్లే చేస్తే నాకు వేణువై కరెక్ట్ వస్తుంది. అంటే ఇదే రాగంలో వేరే పాడితే అట్లా రాదు. అట్లా ఇప్పుడు అది వేణువై
అంటే ఆ రాగం His sense of music is very good. అదే ఇక్కడ ఆపేద్దాం.